రాజకీయ చాణక్యం, అభివృద్ధికి మరో రూపం, భవిష్యత్తును ఊహించే కాలజ్ఞాని, అందుకు అనుగుణంగా అభివృద్ధి బాటలు వేసే అపర మేధావి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఉపమానాలు సరిపోవు, వివరించడానికి మాటలు చాలవు. ఏజీ జస్ట్ ఏ నెంబర్ అన్నట్టుగా నవ యువకుడిలా నవ్యాంధ్ర నవశకం కోసం పరితపిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ఎన్నటికీ ఒక పొలిటికల్ లెజెండ్ అనడంలో సందేహం లేదు. 75 ఏళ్ల నవ యువకుడు, సైబరాబాద్ టు అమరావతి, గల్లీ టు ఢిల్లీ. నాడు 2020, నేడు 2047 విజన్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంబర్ పరంగానే 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. కానీ ఆయన స్పీడు మాత్రం 25 ఏళ్ల యువకుడిని తలపిస్తుంది. ఆలోచనలో అయినా ఆచరణలో అయినా ఆయనను అందుకునేవారు లేరంటే అతిశయోక్తి కాదు. అందుకేనేమో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయనతో పోటీ పడేందుకు యువనేతలు కూడా ఉత్సాహం కనబరుస్తూ ఉంటారు. 1950 ఏప్రిల్ 20న ఎక్కడో నారావారిపల్లెలో జన్మించిన చంద్రబాబు రాష్ట్ర, దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. దీనికి కారణం ఆయన పట్టుదల, కార్యదక్షత. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తన మార్గాన్ని మార్చుకోరు, లక్ష్యం నుంచి తప్పుకోరు. అదే ఆయనను దాదాపు 50 ఏళ్లుగా నిరంతర రాజకీయాల్లో కొనసాగేలా చేస్తోంది. 2000 సంవత్సరంలో ఆయన ఐటీని నెత్తికెత్తుకున్నప్పుడు ఎన్నో ఎత్తిపొడుపు మాటలు, మరెన్నో రాజకీయ విమర్శలు. కానీ వాటిలో ఏ ఒక్కదానికి ఆయన భయపడినా తన మార్గం నుంచి వెనక్కి తగ్గిన తెలుగు రాష్ట్రాలు ఐటీ రంగంలో ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవి కావన్నది ప్రత్యర్థులు కూడా కాదనలేని సత్యం. ఒకనాడు ఆయన విజన్ ని చూసి అంతా వెక్కిరించిన వాళ్లే, ముందు వెనుక నవ్వుతూ హేళన చేసిన వాళ్లే. కానీ ఆయన విజన్ ఫలితాలు ఇప్పుడు కళ్లెదుట కనిపిస్తున్నాయి. ఐటీలో తెలుగు వాళ్ల ప్రతిభ ఖండాంతరాలు దాటింది. అందుకు చంద్రబాబు వేసిన పునాదే కారణమంటే కాదనేవారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 2020 విజన్ ప్రకటించినప్పుడు చంద్రబాబు వయస్సు 55. అయ్యేదా చచ్చేదా అన్నట్టుగా మాట్లాడిన వారికి ఇప్పుడు ఆ విజన్ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవ్వరికీ తెలియకపోవచ్చు, ఎవ్వరూ ఊహించకపోవచ్చు. కానీ తన విజన్ ఈ స్థాయి అభివృద్ధికి కారణమవుతుందని చంద్రబాబుకు ముందే తెలుసు. అందుకే నేటి 75 ఏళ్ల వయసులో ఇప్పుడు నవ్యాంధ్ర కోసం అలాంటి ఒక విజన్ తోనే ముందుకు వెళుతున్నారాయన. కొత్తగా 2047 విజన్ ని రూపొందించుకుని నవ యువకుడిలా అహర్నిశలు కష్టపడుతూ బాటలు వేస్తున్నారు. నాడు హైదరాబాద్, సికింద్రాబాద్లకు కొనసాగింపుగా చంద్రబాబు సృష్టించిన సైబరాబాద్ సిటీ ఇప్పుడు ఏ రేంజ్లో ఉందో ప్రపంచం మొత్తం చూస్తోంది. చంద్రబాబు ఆశయాలు ఆవిరైపోలేదు, ఆయన కలలు కల్లలు కాలేదు. ఐటీలో హైదరాబాద్ స్థాయి ఎక్కడుందో కూడా నవ సమాజానికి స్పష్టమే. అందుకే రాష్ట్ర విభజన తరువాత రాజధాని లేని అవశేష ఆంధ్రప్రదేశ్ కు అలాంటి ఒక అద్భుతమైన కానుకగా అమరావతిని ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు సాగిపోతున్నారు చంద్రబాబు. సైబరాబాద్ టు అమరావతి ఆయన ఎంచుకున్న మార్గం అనితర సాధ్యం, అనన్య సామాన్యం. అందుకే కాస్త ఆలస్యమైన అమరావతి ఫలాలు దక్కి తీరుతాయన్నదే అశేష ఆంధ్రావని నమ్మకం. రాజధాని అమరావతి నిర్మాణం తరువాత చంద్రబాబు ముందున్న మరో పెద్ద లక్ష్యం పోలవరం. ఆంధ్రులకు జీవనాడి లాంటి ఈ భారీ ప్రాజెక్ట్ ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చెయ్యాలన్న కసితో ముందుకు వెళుతున్నారు చంద్రబాబు. అదే పూర్తయితే అన్నం ఉన్నన్నాళ్లు చంద్రబాబు పేరు తలుచుకుంటారు ఆంధ్ర జనం. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముందుకు వెళుతున్న చంద్రబాబు నవ్యాంధ్ర నవచరిత్రను లిఖించే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. ఆయన రాజకీయాన్ని ఇష్టపడతారు, అనుక్షణం రాజకీయాలే ఆలోచిస్తారు. ఓ రకంగా చెప్పాలంటే రాజకీయాన్ని శ్వాసిస్తారు, ఫైనల్ గా ఆ రాజకీయాలను శాసిస్తారు. ఇలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొని విజేతగా నిలవడంలో ఆయన తర్వాతే ఎవరైనా. అందుకే చంద్రబాబు స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ వేరు. లేకపోతే ఏ నాయకుడైనా 50 ఏళ్ల రాజకీయ ప్రయాణం అంత సులభమవుతుందా? ఎన్ని అవమానాలైనా భరిస్తారు, ఎన్ని అవాంతరాలైనా ఎదిరిస్తారు. ప్రతి సంక్షోభం ఆయనకో సోపానం.
అధికారం లక్ష్యం, అభివృద్ధి ధ్యేయం. 40 years in politics. సాధారణంగా చంద్రబాబు చెప్పే మాట ఇది. కానీ ఆ మాట అలా అంటుండగానే మరో 10 ఏళ్లు గడిచిపోతున్నాయి. అంటే ఆయనదిప్పుడు దాదాపు 50 ఏళ్ల రాజకీయం, 5 దశాబ్దాలు. దేశ రాష్ట్ర రాజకీయాల్లో మనుగడ సాగించడం అంటే సాధారణ విషయం కాదు. దేశవ్యాప్తంగా ఉన్న టాప్ మోస్ట్ లీడర్స్ లో ఒకరిగా ఆ స్థాయిని మెయింటైన్ చేయడం అందరు నాయకులకు సాధ్యమయ్యే విషయం అస్సలు కాదు. అది కేవలం ఒక్క చంద్రబాబుకే చెల్లిందని చెప్పక తప్పదు. 4 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడు. ఇంతకన్నా ఒక నాయకుడికి చెప్పుకోదగ్గ పొలిటికల్ క్రెడిట్ స్కోర్ ఏముంటుంది? అందుకే మరే ఇతర నాయకుడికి ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉండదంటే అతిశయోక్తి కాదేమో. విద్యార్థి నాయకుడిగా మొదలై అంచెలంచెలుగా ఎదిగిన చంద్రబాబు అర్ధ శతాబ్ద రాజకీయ ప్రయాణం అంత సాఫీగా ఏం సాగలేదు. అడుగడుగునా సంక్షోభాలు ఎదుర్కొన్నారు. ప్రతి సంక్షోభాన్ని బలంగా తిప్పికొట్టి సోపానంగా మార్చుకుని మరింత దూకుడుగా ముందుకు వెళ్లారు. అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు. 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆ తరువాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరువాత రాజకీయంగా వెనుదిరిగి చూడని బాబు పార్టీలో కీలక నేతగా ఎదిగారు. 1985లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికాకు వెళ్లినప్పుడు అప్రజాస్వామికంగా సీఎం పీఠంపై కూర్చున్న నాదెండ్ల భాస్కర్ రావును దింపేయడంలో చంద్రబాబు కృషిని తక్కువ చేయలేం. పార్టీ సభ్యులతో కలిసి గవర్నర్ ముందు పరేడ్ నిర్వహించిన చంద్రబాబు 31 రోజుల్లో మళ్లీ ఎన్టీఆర్ ని సీఎం పీఠంపై కూర్చోపెట్టారు. 1995 ఆగస్టు సంక్షోభం మొదలు ఆయన రాజకీయ జీవితమంతా సవాళ్లే. వాటిని ధైర్యంగా ఎదుర్కోవడంలో ఎక్కడా వెనుకడుగు వెయ్యలేదు. 1995లో తొలిసారి ముఖ్యమంత్రిగా తన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారంటూ ప్రత్యర్థులు ఆరోపణలు గుప్పిస్తున్నా అవేవీ పట్టించుకోకుండా ముందుకే సాగిపోయారు. ఆ పరిస్థితి ఎందుకొచ్చిందనే విషయాన్ని అటు పార్టీ శ్రేణులకు, ఇటు ప్రజలకు సరియైన రీతిలో కన్వే చేయగలిగారు చంద్రబాబు. అందుకే 1999 ఎన్నికల్లో ఆ ప్రభావమేదీ కనబడలేదు. చంద్రబాబు నేతృత్వంలో మరోసారి తెలుగుదేశం విజయ దుందుభి మోగించింది. తన చాణక్యంతో సొంతంగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పాలనతో తనదైన మార్కును చూపించారు. తనకు మాత్రమే సాధ్యమయ్యేలా వినూత్నమైన నిర్ణయాలతో ముందుకెళ్లారు. 2004లో కూడా మరో ఉపద్రవం నుంచి బయటపడ్డారు చంద్రబాబు. తిరుమల అలిపిరి దగ్గర మావోయిస్టులు పెట్టిన భారీ మందుపాతర పేలుడులో దాదాపు మరణం అంచుల వరకు వెళ్లినంత పనైంది. అంతెత్తున ఎగిరిపడ్డ కారులోంచి రక్తమోడుతున్న బట్టలతో సాదాసీదా సంఘటన మాదిరి ఆయన బయటకు రావడం ఆయన సంకల్ప బలం ఎంత గట్టిదో కళ్లకు కడుతుంది. అలాంటి పరిస్థితుల్లో మరోసారి పార్టీలో తలెత్తిన సంక్షోభాన్ని ఆయన గట్టిగానే ఎదుర్కొన్నారు. పార్టీని చేజిక్కించుకునేందుకు కొంతమంది చేసిన ప్రయత్నాలను గట్టిగా తిప్పికొట్టారు కూడా. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన పొలిటికల్ చరిష్మా మాత్రం అంతకంతకు పెరిగిందే తప్ప తగ్గలేదు. ఎన్ని అవమానాలు ఎదురైనా భరించారు, ఎన్ని అవాంతరాలనైనా ఎదిరించారు. ప్రతి సంక్షోభాన్ని సోపానంగా మలుచుకుని మరింత పైపైకి ఎదిగారు. అందరు నాయకుల్లా అధికారమే లక్ష్యంగా ఆయన అడుగులు వేసినా అంతిమంగా అభివృద్ధే ధ్యేయంగా ఆయన పయనిస్తారన్నది ప్రత్యర్థులు సైతం ఒప్పుకోవలసిన సత్యం. రంగం ఏదైనా సవాళ్లు లేకపోతే ఏం మజా ఉంటుంది? చంద్రబాబు లాంటి నాయకుడికి అలాంటి సాఫీ మార్గం ఎలా ఇష్టమవుతుంది? అందుకే ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టు వదలలేదు. ఆ ముండితనమే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయనను ఒక విజనరీ లీడర్లా నిలబెట్టింది. పొజిషన్ అయినా అపోజిషన్ అయినా రాజకీయంలో చంద్రబాబు తరువాతే ఎవరైనా గెలుపుతో పొంగిపోరు, ఓటమిలో కుంగిపోరు. రాజకీయం ఒక భయంకరమైన ఆట. ఆ ఆటలో
గెలుపోటములు సహజమని బలంగా నమ్మే నాయకుడు చంద్రబాబు. తన పని తాను చేసుకుంటూ ముందుకే వెళ్లిపోతూ ఉంటారు. అలా ఉన్నారు కాబట్టే గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాజకీయం చేయగలిగారు. కాంగ్రెస్, బీజేపీలు లేని నేషనల్ ఫ్రంట్ ని లీడ్ చేసిన, ఆ తర్వాత తృతీయ ఫ్రంట్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని వెనకుండి నడిపించిన చంద్రబాబుకే సాధ్యమైంది. మొత్తంగా 4 సార్లు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం దక్కింది చంద్రబాబుకు. 1999లో వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన చంద్రబాబు ప్రస్తుతం మోదీ నేతృత్వంలోని 2 ఎన్డీఏ ప్రభుత్వాల్లోనూ పెద్దన్నగా ఉండడం విశేషం. అయితే 2004లో అనూహ్య ఓటమితో ఎదురైన పరిస్థితులు చంద్రబాబును రాజకీయంగా మరింత బలపరిచాయనే చెప్పాలి. చిరకాల ప్రత్యర్థిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇక టీడీపీ పనైపోయిందన్నంతగా ప్రచారం జరిగింది. అంతకు ముందు ఎన్నికల్లో 180 సీట్లు గెలిచిన టీడీపీ ఒక్కసారిగా 47 స్థానాలకు పడిపోవడం టీడీపీ శ్రేణులను, ఆ పార్టీ అభిమానులను నివ్వెరపోయేలా చేసింది. వైఎస్ఆర్ తన రాజకీయ ఎత్తుగడలతో టీడీపీని ఇబ్బంది పెట్టాలని చూసినా చంద్రబాబు తన ధైర్యాన్ని కోల్పోలేదు. కాంగ్రెస్ ని ఓడించడానికి 2009లో నాటి టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి మహాకూటమి కట్టిన చంద్రబాబు పార్టీని అధికారంలోకి తేలేకపోయినా గతం కంటే బలం పుంజుకునేలా చేసుకోగలిగారు. వరుసగా 2 ఎన్నికల్లో ఓటమి ఎదురవ్వడంతో ఇక టీడీపీ కథ కంచికే అన్నారు. కానీ మీకోసం అంటూ పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లిన బాబు పార్టీకి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదని నిరూపించారు. 2014కు ముందు రాష్ట్ర విభజన రూపంలో మరో బలమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు చంద్రబాబు. అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర దేన్ని కాదనలేని సంకట స్థితిలో పడిన చంద్రబాబు చాణక్యంతో వ్యవహరించారు. 2 ప్రాంతాలు తనకు 2 కళ్లతో సమానమని ప్రకటించారు. అయితే అప్పటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిపోయినా రాజకీయంగా తన పట్టు కోల్పోకుండా చూసుకోగలిగారు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో ఎన్డీఏతో జట్టు కట్టిన చంద్రబాబు నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని లేని ఏపీకి హైదరాబాద్ లాంటి మహానగరాన్ని రూపొందించి ఒక అపురూప కానుకగా ఇవ్వాలనుకున్న బాబు అమరావతి నిర్మాణానికి భారీ స్థాయిలో శంకుస్థాపన చేశారు. కేంద్ర సహకారంతో రాజధాని నిర్మాణం కోసం అదే స్థాయిలో కృషి చేశారు. ఎన్ని చేసినా ఏం లాభం? కాలం కలిసి రాలేదు. 2019లో ఆయనకు మరొక్కసారి ఓటమే ఎదురైంది. అంతకుముందు ఎన్నో సంక్షోభాలు, మరెన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న చంద్రబాబు 2019 నుంచి 2024 మధ్య అంతకు మించిన గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నారు. కేవలం 23 సీట్లకు పరిమితమైపోయిన టీడీపీ ఇక కోలుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో వైఎస్ రూపంలో బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొన్న చంద్రబాబు జగన్ రూపంలో మరోసారి అలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు. జైలు జీవితాన్ని కూడా గడిపారు. వాటన్నింటినీ గుండె నిబ్బరంతో తట్టుకున్న చంద్రబాబు గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా అధికారం వైపు దూసుకొచ్చారు. నిండు సభలో ప్రత్యర్థులు చేసిన అవమానం భరించలేక ఆవేదనతో బయటకొచ్చిన బాబు మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెట్టి శపథం నెరవేర్చుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా నవ్యాంధ్రను నవశకం వైపు నడిపిస్తున్నారు.